చెప్పండి, అంటే మంతా తుఫాన్ వస్తుందని చెప్తున్నారు కదా, ఏ విధంగా ఉండబోతా ఉంది? ప్రస్తుతానికి నిన్నటి వరకు అయితే వాతావరణం చాలా చాలా బాగుందండి. ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం 1 గంట నుంచి వాతావరణం చేంజ్ అయింది. తుఫాను ఏ విధంగా వస్తుందని మనం చెప్పే పరిస్థితులు లేదు. ఎందుకంటే వాతావరణం దాన్ని బట్టి వాళ్ళు చెప్పే కాన్ఫరెన్స్ని బట్టి మనకి వాతావరణం మారుతుందని చెప్తారు. ఒక్కోసారి ప్రభుత్వం మనం చెప్పినా చేంజ్ అయిపోతుంటుంది వాతావరణం. అంత లాంగ్ నుంచి వెళ్ళిపోవడం కానీ, కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళిపోవడం కానీ మన ప్రమాదం లేకుండా ఇలాగే వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు వరకు ఉదయ్ తుఫాను వచ్చినంత ప్రమాదమైన తుఫాను మాత్రం ఇప్పుడు వరకు రాలేదండి. అంటే మీకు అనుభవం ఉందా ఉదయ్ తుఫాను? ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అప్పుడు? నేను ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో ఉన్నానండి. నేను చేపలాటకు వచ్చి ఉన్నాను. అప్పుడు అది సడన్గా ఒక్కసారి కామ్గా ఉన్న సీని 1 గంటలో చాలా విపరీతమైన ప్రమాదమైన సునామీ చేసింది. మన చుట్టూ టైటానిక్ షిప్ సినిమా చూస్తాం, ఒకసారి ప్రళయం ఎలాగైపోద్దో ఆ విధంగా అయిపోయింది. అంటే మీరు వేటకి వెళ్తారు కదా సముద్రం లోపల, అవునండి. ఇటువంటి తుఫాలు వచ్చినప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? మీకు ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు అధికారులు? ఓకే సార్, ఒక్కసారి మేము వేటలోకి వెళ్తేప్పుడు మాకు గవర్నమెంట్ నుంచి ఫిషింగ్ హార్బర్లో యూనియన్ ఆఫీసర్కి వస్తుంది. వాళ్ళ నుంచి మా ఓనర్కి చెప్పి మనకు కాంటాక్ట్ అవుతుంది. ఫోన్ కాంటాక్ట్ అయిందనుకో ఆ వాతావరణానికి మనం సేవ్ చేయడానికి ఒడ్డుకు వచ్చేస్తాం. ఒకవేళ ఫోన్ కాంటాక్ట్ దూరంలో ఉండి అవ్వలేదనుకో అప్పుడు మన వేటగాళ్ళు ఐడియా పెట్టి సేవ్ చేసుకొని ఒడ్డుకు రావడం ప్రయత్నం చేస్తాం. అంటే సాధారణంగా ఉన్నప్పుడు సముద్రం ఎలా ఉంటుంది, తుఫాను సమయంలో సముద్రం ఎలా ఉంటుంది? సాధారణంగా ఉన్నప్పుడు సీ చాలా కాముగా ఏమి లేకుండా మనం యాడ్ చేసుకున్నంత ప్రధానంగా ఉంటుంది. అదే సీ రఫ్ అయి అంటే తుఫాను వచ్చిందనుకో కనీసం ఈ ఇవతల నుంచి అంటే ఈ బోర్డు నుంచి ఆ బోర్డుకి వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండకుండా చాలా విపరీతమైన రిస్క్ పడుతుంటారు. ఒకరి నుంచి ఒకళ్ళ చేతుల మీద సామాన్లు అందుకోవడం, లేదంటే భోజనం చేస్తే కూడా 1 by 1 భోజనం చేయడం, ఆ ప్రమాదం కూడా చాలా ఇదిగా ఉంటుంది. అంటే మీరు ఎక్కువ తీర ప్రాంతాలు ఉండే ప్రజలు ఇటువంటి తుఫాలు వచ్చినప్పుడు మీ ప్రాంతంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందండి? పరిస్థితి అంటే కొంచెం చాలా కష్టంగా ఉంటుంది సార్. ఎందుకంటే మా వాళ్ళు ఏటకి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చి ఇప్పటికి వస్తారని చెప్పి ఇంట్లో వాళ్ళ లేడీస్ కానీ పిల్లలు కానీ ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చిన వారికి భగవంతుడిని దండం పెట్టుకుంటాం. ఎందుకంటావా భగవంతుడు మా వాళ్ళు మమ్మల్ని బ్రతికించడానికి మమ్మల్ని పోషించడానికి వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు భగవంతుని చల్లగా తీసుకురామని చెప్పి ఆ గంగమ్మ తల్లికే మేమందరం మొక్కుకుంటామండి. తుఫాన్ల సమయంలో కూడా సముద్రం ఉవ్వెత్తున ఎగిసి పడతా ఉంటుంది. అలల కోతలకి ఏదైతే మిల్లులు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఆ సమయంలో అధికారులు మీకు రావడం కానీ వాళ్ళు మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలు తరలించడం కానీ జరుగుతూ ఉంటుందా? సరే, అంటే ప్రభుత్వం ఒక్కొక్కసారి వాతావరణం అంటే తుఫాన్ చాలా పెద్ద తుఫాన్ ఉందనుకో అధికారులు మనకు ముందుగా తెలియపరుస్తారు సార్. తెలియపరిచిన తర్వాత కొన్ని ప్లేసులకి మనం సురక్షిత ప్లేసులకి తరలించడానికి ట్రై చేస్తారు. కానీ ఒక్కొక్కసారి మేము అటనంగా ఉన్న ప్లేస్లో చిక్కిపోయామనుకో తుఫాన్కి, అప్పుడు డ్రైవర్ కానీ కలసలు కానీ చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒక్కొక్కసారి బోట్లకి చెక్కలు అంటారు కదా, చెక్కలు తన్నీయడం కానీ ఫ్లైవర్ క్రాక్ అయిపోవడం కానీ ఈ విధంగా ఉంటప్పుడు మేము చాలా అప్పుడు పక్క బోట్లు ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేసుకుంటాం. ఏంటంటే ఒకటే ఉంటుంది కదా, దాని ద్వారా కాంటాక్ట్ చేసుకొని మా బోటు మునిగిపోయింది అనుకో వాడు అంత రఫ్ అయినా మత్స్యకారులు సేవ్ చేయడానికి పక్కన ఉంటాడు. అప్పుడు మేము ఆ బోట్ నుంచి సేవ్ అవ్వడానికి ఒడ్డు రావడానికి ఈ విధంగా ఇబ్బందులు అవుతాం. తీర ప్రాంతంలో పెడతారు కదా, ఇటువంటి తుఫాన్ల సమయంలో బోట్లు ఏమైనా ప్రమాదాలకు గురవుతాయి కానీ పోవడం కానీ ఏమైనా అవుతుందా? చాలా ప్రమాదం అవుతుంది సార్. ఒకసారి మేము బ్రతుకుతామో కూడా మాకు తెలియదు. అంటే ఒకసారి బోట్లు మునిగిపోతే తిరిగి బోట్ వస్తుందని మనకు గ్యారెంటీ లేదు. కానీ మనుషులు బ్రతుకుతామని సేవ్ చేసుకోవడానికి పక్క బోటు కూడా తెలియపరుస్తాం. అయ్యా మన బోట్లు ఇలాగ ప్రమాదం వైపు చక్క తినేసి వాటర్ మునిగిపోతుంది, మమ్మల్ని రక్షించడానికి కొంచెం 2-3 బోట్లు రండి అని చెప్పి బోట్ని వదిలేస్తాం. ఫస్ట్ 8 మంది ఆటకెళ్ళిన వాళ్ళందరూ సేవ్ అవ్వడానికే ట్రై చేస్తాం. ఆ విధంగా పక్క బోటు వాళ్ళు కూడా మత్స్యకారుల మీద మాదంతా యూనియన్ ఉంటుంది. ఆ యూనియన్ ప్రకారంగా వాళ్ళు అలా అంత ప్రమాదమైన మా కోసం సేవ్ అయి ఉంటారు. ఏ బోట్ అయితే మునిగిపోద్దో ఆ బోట్ని వదిలేసి ప్రజలు కాపాడడానికి సేవ్ అవుతుంటుంది. ఇది ఇక్కడ విశాఖ తీర ప్రాంతంలో పరిస్థితి. ఏదైతే మంతా తుఫాన్ రావడంతో కూడా అధికారులు అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. అయితే మత్స్యకారులందరూ కూడా ఈ తుఫానికి ముందు నుంచి కూడా భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తుఫాన్ వచ్చినప్పుడు తమ ప్రాంతం అంతా కూడా అల్లకల్లారం అవుతుందంటూ కూడా వాళ్ళైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే వీడియో జర్నలిస్ట్ సూర్యతో కిటు ట్రూత్ న్యూస్ విశాఖ.